నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కొండపాకలో శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్ సెంటర్ ను సందర్శించిన హరీష్ రావు, విజయ్ దేవరకొండ. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో ఘన నివాళి. గాంధీ ఆసుపత్రిలో విహెచ్ ను పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి. కొండపల్లి శ్రీను మృతదేహాన్ని గుర్తించి కుటుంబానికి అప్పగించాలి, తూర్పాటి మనోహర్ డిమాండ్. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ లోని కేఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా హాజరైన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు రాజ్యాంగ పరిరక్షణ, న్యాయ వ్యవస్థ బలోపేతం, ప్రజాస్వామ్య వివరాలపై చర్చించారు. యువకుడిగా వారి రాజకీయ అవగాహన కొత్త ద్రోణాచార్యుడు ఏకలవ్యులాగా నేర్చుకోగలిగే అవకాశం దొరికింది. మేము ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పటికీ వారి కొంత రోజు పిసిసి అధ్యక్షుడిగా, దాని తదుపరి నేను పార్లమెంట్ సభ్యుడు అయ్యేప్పటికీ వారు ముఖ్యమంత్రిగా, ఈ విధంగా అనేక సందర్భాల్లో కలిసి నడిచి పోయేటువంటి అవకాశం 2005లో మార్కెట్ చైర్మన్ గా, 9లో పార్లమెంట్ సభ్యుడిగా, వారు 10లో ముఖ్యమంత్రిగా, అనేక సందర్భాల్లో గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ ఇప్పుడు మంత్రి వివేక్ గారు, మేము ఉన్నటువంటి ఒక ఆప్యాయతతో మాకు ఎప్పుడు కూడా వారి దగ్గర అనేక సందర్భాల్లో నేర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. ఆర్థికంగా ఏ విధమైనటువంటి క్రమశిక్షణ ఉంటే అది కుటుంబాలకే కాదు, వ్యక్తులకే కాదు, రాష్ట్రానికి కూడా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలనేటువంటిది దేశంలోని ఆర్థిక శాఖ మంత్రులకి ఒక వ్యవస్థను మనం ఏర్పరచుకోగలుగుతాం భవిష్యత్తుకు సంబంధించిన మాట మనవి చేస్తూ, ఈ సందర్భంగా వారి యొక్క ఆలోచన విధానం ఈనాటి రాజకీయాల్లో కానీ ఇతర వ్యవహారాల్లో, సామాజిక కార్యక్రమాల్లో వారిని ఎప్పుడు కూడా మనం ఒక ఆలోచనలో తీసుకుంటే తప్పకుండా మనం కూడా విజయం పొందగలుగుతామనేటువంటి అటువంటి నిలువెత్తు నిదర్శనం. మరి ఈ రోజు రోషయ్య గారు వారు తమిళనాడు గవర్నర్గా ఉన్నా కలిసినాం, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాం, వారు కొద్ది రోజులు ఎంపీగా ఉన్నా, అనేక సందర్భాల్లో అనేక హోదాల్లో వారితోటి వివిధ సందర్భాల్లో కలిసి నడిచినటువంటి సందర్భంగా మరి వారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి కుటుంబ సభ్యులుగా ఒక గౌరవప్రదంగా వారి గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు కొనసాగుతూ ఆ దేవుడు అన్ని రకాల ఆశీర్వచనాలను పాటిస్తూ వేదిక పెద్దలకి ఇక్కడ విచ్చేసి అందరూ కూడా. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండ ఇండస్ట్రియల్ పార్కును సందర్శించిన కలెక్టర్ ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని పరిశ్రమలు విస్తరించి స్థానిక యువతకు మరింత ఉపాధి కల్పించాలని సూచించారు.
వెళ్ళాలి. ఇప్పుడు మమ్మల్ని కొంచెం బంద్ చేయండి. గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బంద్ సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్ మేము డెవలప్ చేసి మొత్తం సూరత్ నుండి జాబ్ వస్తుంది. సూరత్ నుండి జాబ్ ఎనీ ఐటమ్ పాయింట్ సెట్స్ మొత్తం 280 థ్రెడ్స్ ఉంటాయి మేడం. ఒక్కొక్క దారం తీసుకుని మనం డిపెండ్ అపాన్ శారీ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ప్రకారం డిజైన్ బయట వాళ్ళు బెంగళూరులో ఉంటారు, సూరత్లో ఉంటారు. వాళ్ళు మిక్సింగ్ చేసి చాలు అర్థమైంది. అలా వేరే కొత్త డిజైన్ డిజైన్స్ ఇస్తారు. ఒక్కొక్క షేప్లో లేబర్ రిక్వైర్మెంట్ ట్రైన్ అయి ఉంటారు. 45,000
ఇక్కడ టెంపుల్ చిన్న చిన్న మార్పులు కూర్చుంటే మ్యారేజ్లో మొత్తం కట్టి చేసినారు. లైక్ సిరిసిల్ల ఉన్నా ప్లస్ మీ దగ్గర ఉన్న డిఫరెన్స్ ఏంటి? సిరిసిల్ల కూడా ఇది సేమ్ ఉందా ఇట్లాంటి? గవర్నమెంట్ అప్రూవల్ చేసేసి మీరు వర్కరే చేసుకొని అందులో వర్క్ చేస్తే అది చేయాలి కదా, బికాస్ బ్యాంక్ వాళ్ళు కూడా మా దగ్గర వస్తున్నారు. వాళ్ళు ఎంపీ అయినారు అందరూ. వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా ఒకటి చేయండి. గవర్నమెంట్ నుంచి వస్తుందా లేదా బిలో వీ హ్యావ్ సెంట్ ఆల్రెడీ. ఏమైనా వన్ టైం సెటిల్మెంట్ చేయడానికి బిల్లు ఉంటారు కదా ప్రపోజల్ వాళ్ళ మీటింగ్స్ ఎంత పర్సెంటేజ్ కావాలని దాన్ని కూడా మెయిల్ అప్లికేషన్ నైట్ షిఫ్ట్ డెన్ చేస్తాను పికప్ అండ్ డ్రాప్ చేస్తాను. I'm the facility manager. This is the process, Google process, round call. And there we have the Epic process where we have entered the board room. And first and second we have board area and Epic Games again. Okay. Different process. Different processes. మైపర్ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులకు డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్టర్ తల్లపల్లి సాయి సుధీర్ తెలిపారు. శనివారం రోజున మైపర్ కళాశాలలో 5వ పట్టభద్రుల వేడుకల ఘనంగా జరిగింది. మైపార్ కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళ ట్రైనింగ్ అవర్స్ ఎట్లా ఉంటాయి, ప్రాక్టికల్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ మీ పిల్లలు కోసం మీ అందరూ కూర్చొని ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ నా ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ద presently serving as a registrar of Dr. NTR University of Health Sciences, Vijayawada. He holds an MD in Forensic Medicine and has been making significant contributions to the medical education and academic administration and healthcare governance. His distinguished achievements include serving as a registrar of Dr. NTR University of Health Sciences, one of the India's premier healthcare sciences universities, overseeing academic, administrative and examination related activities. ఈ కోర్స్ యొక్క కరికులం ఏముంటుంది, ఫస్ట్ ఇయర్ ఏమి, సెకండ్ ఇయర్ ఏమి, థర్డ్ ఇయర్ ఏమి, ఫోర్త్ ఇయర్ ఏమి, ఏమేమి Band people, please be ready for dissolution. Band, SAP camp band, be ready for closing ceremony. Band, please come for a group photo. Boys, please go and tell the students in the mic will be certain. Please invite all the volunteers. వెళ్ళి బయట ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ గ్రూప్ ఫోటో రావాలండి. Now national anthem shall be played. After that group photo, after that it is displayed. Please stand up for the national anthem, everyone. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముందంటే తల్లిదండ్రులు చేయించినారు, టీచర్లు చదువు చెప్పినారు అంటే చదువు రాదు. వీళ్ళు చేస్తున్న మెథడాలజీ వల్ల చదువు అంటే నిజంగా ఇంట్రెస్ట్, ఈ కోర్స్ అంటే ఇంట్రెస్ట్, ఇన్ని సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్, అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనము దీంట్లో చేరుతున్నాం. కాబట్టి అన్ని తెలుసుకొని ఖచ్చితంగా చేరిన ప్రతి స్టూడెంట్ కూడా శ్రద్ధతో చదివి వాళ్ళ భవిష్యత్తును పునర్నిర్మించుకుంటారు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక బీఫార్మసీ చేయడం అంటే మనము బిజినెస్ సైడ్ పోవచ్చు, ఎంప్లాయ్మెంట్ సైడ్ పోవచ్చు, ఎడ్యుకేషనల్ సైడ్ పోవచ్చు, రీసెర్చ్ సైడ్ పోవచ్చు, ఎంటర్ప్రీనర్గా పోవచ్చు, వాట్ నాట్. ఒకటి కాదు, ఏమీ లేదు అంటే కన్నా మేడం చెప్పినప్పుడు ఒక రెండవ దేవుడిగా ఒక మెడికల్ షాప్లో వెళ్ళవచ్చు.
దో ఇట్ ఈస్ ఎథికలా మారలా అంటే కాదు, కానీ కనీసం ఏమి చదువు రాని వాడు ఇచ్చే మందు కన్నా ఆ చదువు ఇచ్చే మందు గురించి ఏ చెరువు పనిచేస్తుందో పూర్తిగా అవగాహన కలిగిన ఒక వ్యక్తి కూడా చాలా బెటర్ అవుతుంది కదా. ఓనామాలు లేకుండా 9th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ ఇచ్చేవాడు ఒక ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ అంటే మేము యాక్చువల్గా మేము ఎందుకు ఆ పేరు వాళ్ళకి ఇచ్చేసాము. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో మేము డాక్టర్ ఆర్ఎంపీలు అన్నారు, వాళ్ళు ఆర్ఎంపీలను కావాలని అంటుంటారు. సో వాళ్ళు ఆర్ఎంపీలు కాదు, వాళ్ళు పిఎంపీలు కూడా కాదు. వాళ్ళు కరెక్ట్గా వాడే పదము క్వాక్స్ అనే పదం వాడతాం. ఆ క్వాక్స్ తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు, నాటు వైద్యులు అనొచ్చేమో మరి. సో అది సో మీరు ఇక్కడితోనే మీ ప్రయాణం ఆగిపోలేదు. ఇంతకుముందు చెప్తున్నాను, మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు మనము ఇంటర్మీడియట్లోనో 10th మనము లైఫ్ సైకిల్ చదువుకొని ఉంటాం. ఒక ఈగలో ఒక బటర్ఫ్లైలో ఏదైనా సరే ఏం చేస్తాయి అవి ముందు 4 స్టేజ్. నా కాలేజీలో 100 సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఉన్నాయి, నాకు ఆ సీట్లు నిండితే చాలు, దానికి సంబంధించిన ఫీజు వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు అనుకున్న ఈ రోజుల్లో మీరు చేరడం అనేది గొప్ప కాదు. మీరు చేరిన తర్వాత బయటికి పోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినప్పుడే మీకు మేము చెప్పిన చదువు కానీ మా ఇన్స్టిట్యూట్ యొక్క రెప్యుటేషన్ కానీ దాని మీద డిపెండ్ అయిపోయిందని ఆలోచించి మీ భవిష్యత్తు కోసం ఇంత ప్రణాళిక సిద్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు. సో జస్ట్ ఐ గోన్ త్రూ సో మెనీ ఐకాన్స్ దేర్ ఇన్ ద కంప్యూటర్. చాలా చాలా ఉన్నాయి అసలు చూస్తుంటే. కొన్ని చూస్తుంటే మా మెడికల్ కార్యక్రమంలో మా ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ మిగతా ఆర్ట్స్ కోర్సెస్ కానీ వాటిలో కూడా కొన్ని అడాప్ట్ చేస్తే బాగుంటుందేమో. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ బీడీఎస్ వాళ్ళకు పీజీ ఎండి ఎంఎస్ చేసే వాళ్ళు కూడా ఈ విధమైన మెథడాలజీ తీసుకుంటే కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చేమో అని ఒక చిన్న ఆలోచన వచ్చే విధంగా అంత నీట్గా దాన్ని ఫార్ములేట్ చేసినారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది ఏదో ఆశించి చేస్తే కాదు, అది పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న తపన. ఆ పిల్లల ద్వారా ఈ ఇన్స్టిట్యూట్ మైపాల్ ఇన్స్టిట్యూట్కు ఖచ్చితంగా ఒక పేరు రావాలి అన్న ఒక తపన ఉంటే మాత్రమే ఇటువంటి కార్యం సాధన అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యు ఆల్, ఎవరైతే సక్సెస్ అయినారో వాళ్ళందరికీ. సో అన్ని కాలేజీలు చదువు చెప్పి చేతికి డిగ్రీ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నాయి. ఇక్కడ బాగా నచ్చింది ఏమంటే చదువు చెప్పి చేతికి డిగ్రీ ఇచ్చి చేతికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చి పంపిస్తున్నారు. ఇంతకన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. సో మనము మీరు మీ పిల్లల్ని చిన్న స్టూడెంట్గా ఇక్కడ చేర్పిస్తే మీరు చేర్పించిన మీ పిల్లవాడు ఒక విద్యార్థి ఒక ఉద్యోగస్తులే బయటికి వస్తున్నాడు తప్ప ఒక డిగ్రీ తీసుకొని బయటికి రావడం లేదు. సో ఇంతకన్నా తల్లిదండ్రులకు కావాల్సింది ఏం లేదు. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ యూ సార్, అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మైపాల్ కాలేజ్. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర సవాళ్లతో ఆలయం మైలపడిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ఆలయ శుద్ధికి యత్నించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకొని మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలవరం జనసేన ఎమ్మెల్యే చీటి బాలరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చాంశనీయమయ్యాయి. నడి రోడ్డుపై కార్ టాప్ పై నిలబడి ప్రసంగించిన ఆయన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను మద్దతు ఇచ్చే అభ్యర్థి గెలవకపోతే తన పేరు బాలరాజు కాదంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. అలాగే జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో
బలంగా ఉందనడానికి నిదర్శనంగా 2024లో నన్ను భారీగా గెలిపించినటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2 ఏళ్లలో జనసేన పార్టీ తరఫున సిరి బాలరాజు అనేటువంటి వ్యక్తి పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి చేసి చూపించాడు. ఈ 2 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది, సిరి బాలరాజుది. ఈ 2 ఏళ్లలో ఎన్నో అవమానాలు పడ్డాం, మన నాయకులతో ఎంతో ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఈ రోజు చెప్తున్నాం, ఈ దొరల పాలన నుంచే ఈ రోజు పోలవరం నియోజకవర్గం విముక్తి జరుగుతోంది. ఈ దొరల పాలన ఈ రోజు నుంచే పంచాయత్ జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో సవాల్ చేస్తున్నాం. రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో నేను నిలబడినటువంటి వ్యక్తి, నేను పెట్టినటువంటి వ్యక్తి భారీ మెజార్టీ గెలిపించకపోతే సిరి బాలరాజు కాదని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా సవాల్ చేస్తూ ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే సిరి బాలరాజు అంటే జనసేన పార్టీ అని మరొకసారి మీ అందరికీ కూడా సవాల్ విసురుతూ రానున్న రోజుల్లో నా కోసం నిలబడినటువంటి జనసేన నాయకులకి, కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ ముందుకు వెళ్తానని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్. కడప జిల్లా జమ్మలమడుగు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధిపై కీలక హామీలిచ్చారు. సీమను పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, జలకళతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీమ బిడ్డగా ఇది చేసి చూపించే బాధ్యత నాదే అని ప్రకటించగా సభికులు చప్పట్లతో స్పందించారు. అయితే ప్రజలు మాటల కంటే అభివృద్ధి పనుల అమలుపైనే ఆశగా ఎదురుచూస్తున్నట్లు కనిపించింది. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ. సీమ అంటే ఇకపై కరువు నేల కాదు, సీమ అంటే జలకళ. సీమ అంటే ఎక్కడికక్కడ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చదనం, పరిశ్రమలు. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇందులో భాగంగానే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2024 విధ్వంసమైన రాష్ట్రానికి మళ్లీ ప్రాణం పోయాలని, పూర్వ వైభవం తేవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఎప్పుడో రాని గెలుపు చూపించారు. కడప జిల్లాలో, కడప పార్లమెంట్లో 5 సీట్లు గెలిపించిన ఘనత ఈ కడప వాసులకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో భాగమే ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. ఎన్ని అవాంతరాలున్నా
ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని అవమానాలు దాటుకుని ఈ రోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించుకున్నాం. సీమ ప్రజలకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.